హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకప్ ఏ స్టోరీ. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఇది గత కొన్ని రోజులుగా నన్ను చాలా బాధ పెడుతున్న విషయం. ఇప్పుడు నేను నా థాట్స్ని మాత్రమే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది యాక్చువల్గా పిల్లల గురించి. నేను మీకు 2 సందర్భాలు చెప్తాను. 2 నాకు అర్థం కాని సందర్భాలే. ఒక ఆమె అంటుంది, ఆ అమ్మాయికి ఇన్ని ఇయర్స్ అయినా పిల్లలు లేరంట. ఎన్ని ఇయర్స్ అవుతుందో మ్యారేజ్ అయ్యి అని. ఇంకా తెలుగులో మంచి మంచి వర్డ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు పిల్లలు లేని అమ్మాయిని అనడానికి. ఇంకోటి, రీసెంట్గా ఈ విషయం నేను చూశాను. మా కజిన్కి డెలివరీ అయ్యింది, పాప పుట్టింది. చుట్టాలందరూ వచ్చారు, చూశారు. ఇలా వచ్చి వెళ్తుంటే మా రిలేటివ్స్లో ఒక ఆమెకి వాళ్ళ రిలేటివ్స్ ఎవరో కలిసి, ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు అని అడిగారు. ఆమె ఇలా మాకు తెలిసిన వాళ్ళ పాపకి పాప పుట్టింది, చూడ్డానికి వచ్చానని చెప్పింది. వెంటనే ఆ రిలేటివ్ మొహంలో అయ్యో అన్న ఫీలింగ్, అమ్మాయి పుట్టిందా అన్న బాధ 2 ఒకేసారి కనిపించాయి. ఇంతలో ఈమె ఫస్ట్ అబ్బాయి పుట్టాడులే, ఇది సెకండ్ డెలివరీ, ఇప్పుడు అమ్మాయి పుట్టింది అని చెప్పగానే వెంటనే ఆమె కూలయ్యి ఏదో తెలియని సంతోషం ఆమె ఫేస్లో. పోనీలే ఒక్కరైనా ఉన్నారుగా అన్నదామ. అంటే నాకు అర్థం కాలేదు, ఇప్పుడు పుట్టిన పాపకి వాల్యూ లేదా? అంటే మీకు అమ్మాయి పుట్టిన ప్రాబ్లమే, 2 అబ్బాయిలు పుట్టిన ప్రాబ్లమే, 2 అమ్మాయిలు పుట్టిన ప్రాబ్లమే, అసలు పిల్లలు పుట్టకపోయినా ప్రాబ్లమే. ఒక్కళ్ళనే కంటే ఒక్కళ్ళేనా అని అంటారు. అసలు నాకు అర్థం కాదు, ఆడవాళ్ళు పిల్లల్ని కనాలా, మగ పిల్లల్నే కనాలా? అసలు వీళ్ళు ఏ ఆన్సర్తో సాటిస్ఫై అవుతారు, ఏ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏం చెప్తే హ్యాపీ ఫీల్ అవుతారు వీళ్ళకైనా తెలుసో లేదో. పోనీ పిల్లలు పుట్టిన వాళ్ళు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఎంతమంది పిల్లల్ని నిజంగా లవ్ చేస్తున్నారు? చిన్నపిల్లలైతే కేర్గా చూస్తాం, లవ్ చేస్తాం, ఐ అగ్రి. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. కానీ ఈ పిల్లలే రేపు పెద్దయి జాబ్ చేయకుండా, చదువు లేకుండా, అసలు ఇన్కమ్ లేకుండా, ఏ స్కిల్ నేర్చుకోకుండా, ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా మీరు పెడుతుంటే తింటూ ఉండి అలానే ఉన్నారే అనుకో, మా మీద పడి తింటున్నారు అన్న ఫీలింగ్ మీకు రాదా? మన పిల్లలే కదా అని అనుకుంటారా? ఎంతవరకు అనుకుంటారు? మీకు ఎంత డబ్బులున్నా, ఎంత పైకి చెప్పలేకపోయినా మీకు సెల్ఫ్గా ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. పిల్లలంటే ఒక ఏజ్ వరకే ఆ ముద్దు. అంటే ఇంకొక కాంటెక్స్ట్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళై ఒక పొజిషన్కి వెళ్ళి వాళ్ళు మనల్ని పట్టించుకొని, మీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మిమ్మల్ని కేర్గా చూసుకుంటూ ఉంటే అప్పుడు ఆ పేరెంట్స్ మాత్రం కొంచెం హ్యాపీ అండ్ బ్లెస్డ్ అనుకోవచ్చు. రిమైనింగ్ అంతా మరి ఎందుకుంటున్నాయి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్? ఎప్పుడైనా ఆలోచించారా? పెద్దయ్యాక పిల్లలు పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పెడుతున్నారు అంటే అలాగే అవుతారు. మీరు మీ ఇంట్లో మ్యాటర్స్ వదిలేసి ఎవరికి పుట్టలేదు, ఎవరికి పుట్టారు, ఎవరు పుట్టారు ఇవన్నీ పట్టించుకుంటూ ఉంటే లాస్ట్కి మిమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా అవుతారు. అంటే ఇంకా వేరియస్ రీజన్స్ ఉన్నాయి, బట్ ఇది వన్ ఆఫ్ ద రీజన్. పిల్లల్ని కనని వైఫ్ని అర్థం చేసుకునే హస్బెండ్స్ అండ్ ఇన్లాస్ కూడా ఉన్నారు. సీరియస్లీ, ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. నేను చూశాను అలాంటి వాళ్ళను, ఉన్నారు. ఇంకా వాళ్ళు ప్లీజ్ ఉండనివ్వండి అలాంటి వాళ్ళని. కానీ రిలేటివ్స్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారో సలహాలతో వస్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడ మెడిసిన్ తీసుకోగానే ప్రెగ్నెంట్ అయ్యారంట, ఈ పూజ చేయంగానే పిల్లలు పుట్టారంట. మీరు కూడా చేయండి. ఆ ఎదురింటామా ఐవీఎఫ్ చేయించుకుంది, ఆ వెనకింటామా ఐయుఐ చేయించుకుంది అని ఐడియాస్ ఇచ్చేస్తూ ఉంటారు. వీళ్ళకి మెడికల్ ప్రాసెస్లు ఏం తెలియదు. ఈ మెడికల్ టర్మ్స్ ఎక్కడో వింటారు, యూట్యూబ్ టర్మ్నైల్స్లో కానీ, లేదంటే ఆ ప్రాసెస్ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే ఆ టర్మ్స్ విని వచ్చే సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. ఎవరు అడిగారు అసలు మిమ్మల్ని? వాళ్ళకి తెలియదా? వాళ్ళు ఏం ట్రై చేయకుండా ఉంటారా? వాళ్ళు పూజలు చేశారో, మెడికేషన్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు కదండి. ఫస్ట్ పర్సన్ని చూడంగానే ఇంకా ఏం లేదా అని అడగడం ఆపండి. ఏదైనా కర్రీ కొత్తగా ట్రై చేస్తేనే బాగా ఎక్సైట్ అయిపోయి వచ్చి, అక్క నేను ఇలా చేశాను, అక్క నేను అలా చేశాను అని చెప్పే వాళ్ళు ఇలాంటి విషయాలు మీకు చెప్పరా? మీ వాళ్ళే కదా, మీ పక్కన వాళ్ళే కదా,
వాళ్ళకి షేర్ చేసుకోవడానికి ఉంది మీరే కదా. జరిగినప్పుడు వాళ్ళే వచ్చి చెప్పనివ్వండి. అప్పటిదాకా మీరు అడగకండి, అడగడం ఆపేయండి. పిల్లల్ని కంటేనే అమ్మాయికి లైఫ్ ఉంది, ఆ లైఫ్కి ఒక అర్థం ఉంది, అబ్బాయి పుడితేనే లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది, ఇలాంటివన్నీ ఆపండి ప్లీజ్. ముందు మీరు కన్నారు కదా, చక్కగా పెంచండి. ఈ పిల్లలు అన్న కాన్సెప్ట్ ఎప్పుడు అంటే పిల్లలు పుట్టడం మా అదృష్టం అన్న కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది పేరెంట్స్కి? వాళ్ళు చాలా హైట్స్ రీచ్ అయ్యి పేరెంట్స్ని వదిలిపెట్టకుండా ఉన్నప్పుడు మాత్రమే. లేదు అంటే మాకు ఉన్నాడులేండి ఒకడు, మా కడుపున చెడబుట్టాడు ఒకడు, ఓ తిరుగుతుంది అక్కడ, అది మాదే, ఇలాంటివి కూడా వింటూ ఉంటాం కదా. ఒకటైతే గుర్తుపెట్టుకోండి గైస్, ఆడవాళ్ళకి వాల్యూ పిల్లలతో రాదు. ప్లస్ మీరు ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ దెమ్. నేను రీసెంట్గా ఒక కోట్ కూడా చూశాను గైస్ దీని మీద. ఉమెన్, యూ డోంట్ నీడ్ చిల్డ్రన్ టు హ్యావ్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్. యువర్ వర్త్ అండ్ హ్యాపీనెస్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్. సో గైస్, జస్ట్ ఇగ్నోర్ దెమ్ అండ్ బీ హ్యాపీ.